హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారని అనుకున్నాను. ఈరోజు నేను మళ్ళీ ఎక్వేరియం గురించి నేను ఒక చిన్న వీడియో అయితే ఈరోజు చేద్దాం అనుకున్నాను. అది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఎవరైనా ఎక్వేరియం లవర్స్ ఆర్ ఫిష్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రీవియస్గా నేను చాలా మంత్స్ బ్యాకే నేను మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎక్వేరియం గురించి. అది అంటే మా ఎక్వేరియం గురించి నేను డీటెయిల్స్ ఇస్తూ దాని సైజు, తర్వాత అందులో ఉన్న ఫిష్ డీటెయిల్స్ గురించి, డెకర్ ఐటమ్స్ గురించి అండ్ దాని క్లీనింగ్, బేసిక్ క్లీనింగ్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి నేను చాలా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాంటి సిమిలర్ వీడియోనే నేను ఈరోజు చేయబోతున్నాను. కానీ ఇందులో ఏంటి అంటే పాత వీడియోలో నేను జనరల్గా బేసిక్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. బట్ ఈరోజు నేను చెప్దామనుకుంది ఏంటి అంటే అసలు న్యాచురల్గా క్లీనింగ్ అనేది ఎక్వేరియంకి, అంటే మన హ్యాండ్ ఎఫర్ట్ అనేది లేకుండా, హ్యూమన్ ఎఫర్ట్ లేకుండా న్యాచురల్గా ఎక్వేరియంని ఎలా క్లీన్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. జనరల్గా ఎక్వేరియం ఎందుకు పెట్టుకుంటారు మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కనుక నాకు కింద ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అంటే వీడియో ఇంకా కంటిన్యూ చేయకముందల్లే మీ కామెంట్ అయితే నాకు కింద షేర్ చేయండి. జనరల్గా ఎక్వేరియం అనేది ఏంటి అంటే చాలామంది చాలా విషయాల గురించి ఇళ్ళల్లో ఎక్వేరియం పెట్టుకుంటారు. ఒకటి డెకార్ కోసం, డెకరేషన్ కోసం పెట్టుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాస్తు, అంటే ఫెంగ్షూ, చైనీస్ వాళ్ళ వాస్తు ప్రకారం ఏంటి అంటే ఇంట్లో ఎక్వేరియం ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అంటే ఇంట్లో ఆ వాటర్ ఫ్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టుకుంటారు. సో మా ఇంట్లో మేము ఎక్వేరియం పెట్టుకోవడానికి ఒక రీజన్ ఏంటి అంటే దట్ అనమాట. ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిగా రావాలి అన్న ఉద్దేశంతోనే వీ బిల్డ్ దట్ ఎక్వేరియం. అది మేము ప్లాన్డ్గా దానికోసం సపరేట్ వాల్ ఒకటి మౌంట్ చేయించుకుని దాని మీద కొలతల ప్రకారం మేము ఎక్వేరియంని ఫిక్స్ చేయించుకున్నాం అనమాట. సో ఎక్వేరియం అనేది మెయింటైన్ చేయడం మనం ఈజీగానే ఫిక్స్ చేసుకుంటాము, బట్ దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మీరు గమనించండి, నాట్ ఓన్లీ ఎక్వేరియం, ఇంట్లో అయినా సరే డస్ట్ కానీ తర్వాత బూజులు కానీ శుభ్రం లేకుండా చెత్త చెదారాలుగా పెట్టుకుంటే ఇంట్లో అనేది ఎప్పుడు కలిసి రాదు. ఇట్ విల్ బి లైక్ వెరీ నెగిటివ్ అనమాట. ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఫిల్ అయిపోతాయి ఆ ఇంట్లో. సో మీకు పాజిటివిటీ అనేది కనిపించాలి అంటే ఇల్లు ఎప్పుడు కూడా చాలా క్లీన్గా ఉండాలి అండ్ చాలా నీట్గా సర్ది ఉండాలన్నమాట. సో అలాంటి ఇళ్లలో జనరల్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుంది. సో అలానే మన ఎక్వేరియం కూడా ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అది క్లీన్గా ఉంటేనే అందులో ఉన్న ఫిషెస్ కానీ అవి చక్కగా హెల్తీగా ఉంటాయి, బాగా గ్రో అవుతాయి అండ్ ఇట్ గివ్స్ సమ్ పాజిటివ్ ఎనర్జీ టు ద హౌస్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు పెద్ద ఎక్వేరియం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా పాత ఎక్వేరియం వీడియో కనుక చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మాది ఆల్మోస్ట్ 5 feet ఎక్వేరియం, అంటే 4.5 feet అట్లా ఉంటుంది. సో అంత పెద్ద ఎక్వేరియంని మేము ఎవ్రీ టైం క్లీన్ చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫిషెస్ బయటకు తీయాలి, తర్వాత దాని వాటర్ డ్రైన్ అవుట్ చేయాలి, మళ్ళీ కొత్త వాటర్ ఫిల్ చేయాలి. ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట. సో అందుకని ఎక్వేరియం అనేది జనరల్గా 6 monthsకి ఒకసారి, అంత పెద్ద ఎక్వేరియం ఉంటే 6 monthsకి ఒకసారి మనము ఫిల్టర్ చేసుకుంటాం, అంటే నీట్గా క్లీన్ చేసుకుంటాము. బట్ బేసిక్గా ఏంటంటే మా ఎక్వేరియంలో ఊరికి 2 monthsకే అది డస్ట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఫిషెస్ అవి ఉన్నప్పుడు జనరల్గా అవి ఎక్కువ పాటీ వెళ్తాయి. సో దాని వలన అదంతా కూడా కింద స్టక్ అయిపోతుంటుంది అండ్ ఆ గ్లాస్ అంతా కూడా మడ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్వేరియం కొంచెం క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ మీ ఎక్వేరియం 2 months కాకుండా ఎవ్రీ 6 monthsకి క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక, ఈ విధంగా మీ ఎక్వేరియం ఉండాలి అంటే కనుక, మీకు ఎక్కువ హ్యూమన్ ఎఫర్ట్ లేకుండా ఉండాలి అంటే ఈ ఒకే ఒక్క ఫిష్ కనుక మీ ఎక్వేరియంలో ఉంది అంటే కంపల్సరీ ఇట్ విల్ బి వెరీ క్లీన్ అనమాట. చాలా క్లీన్గా ఉంటుంది. దాని పేరు ప్లీకో ఫిష్. ప్లీకో ఫిషెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చూపించే ఈ ప్లీకో ఫిష్ అనేది జనరల్గా చాలామంది ఎక్వేరియంస్లో చూసే ఉండుంటారు. దీనికి అందరిలాగా మౌత్, అంటే అన్ని ఫిషెస్ లాగా మౌత్ ముందు ఉండదు, దీనికి బాటమ్ ఉంటుంది అనమాట. సో అది ఆ ఫిష్ వెళ్ళి ఏంటంటే గ్లాస్కి స్టక్ అయిపోతుంది. సో ఎక్కడైతే నాచు ఉందో, ఎక్కడైతే డస్ట్ ఉందో అది జనరల్లీ ఆ ప్లీకో ఫిష్ అదంతా కూడా తినేసి మీ ఎక్వేరియంని చాలా నీట్గా క్లీన్ చేసి పెడుతుంది అనమాట. సో దాని ఫీడింగ్ ఏంటి అంటే ఆల్గే, నాచు, తర్వాత డస్ట్ ఇవే తింటుంది. జనరల్లీ వీ కాల్ ఇట్ అస్ డస్ట్ ఫిష్. జనరల్గా ఎక్వేరియంస్లోకి వెళ్ళి డస్ట్ ఫిష్ ఇస్తారా అని అంటే దే విల్
ప్రొవైడ్ యూ అనమాట. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. మేము 1 పెయిర్ అంటే 2 చేపలు వచ్చేసి 40 రూపీస్కి తీసుకున్నాము, విచ్ ఈజ్ లైక్ ఈచ్ ఫిష్ ఈజ్ 20 రూపీస్. సో చాలా చాలా చీప్ అండ్ బెస్ట్. మాది పెద్ద ఎక్వేరియం కాబట్టి వీ కెప్ట్ 4 ఫిషెస్ అనమాట. 4 ఫిషెస్ వేసాము అందులో. అండ్ ఆల్రెడీ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఫిష్ మనకు ఆల్రెడీ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ఎలాగో వాటర్ని క్లీన్ చేస్తాయి, బట్ ఈ నాచుని ఇదంతా ఫిల్టర్స్ క్లీన్ చేయదు. కాబట్టి ఈ ఫిషెస్ ఉంటే ఏంటంటే ఆ నాచు అంతటిని కూడా తినేసి చాలా క్లీన్గా ఉంచుతుందండి గ్లాస్. సో అది నేను మీకు లైవ్లో కూడా నేను మీకు చూపిస్తాను, అంటే ఆ ఫిష్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో మీ ఎక్వేరియం కనుక క్లీన్గా ఉండాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఈ ఫిష్ అయితే మీరు తప్పకుండా తెచ్చి పెట్టుకోండి. అండ్ మేమైతే ఈ ఎక్వేరియంని ఒంగోలులో కొన్నాము. ఒంగోలులో ఎక్కడ కొన్నాము ఏంటి అనేది డీటెయిల్స్ నేను మళ్ళీ కింద ఒకసారి ఇస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ప్రొవైడ్ చేసి ఉన్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను ఆ వీడియోకి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఒకసారి గో త్రూ దట్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ ఆల్సో. అండ్ మా ఎక్వేరియం అయితే ఇప్పటికీ కూడా మేము కొన్నప్పుడు ఎంత క్లీన్గా అయితే ఉందో ఇప్పటికీ కూడా అంతే క్లీన్గా ఉంది. సో విచ్ ఈజ్ లైక్ ఇట్స్ అవర్ మెయింటెనెన్స్ ఒకటే కాదండి, మీకు కానీ మీ ఇంట్లో కానీ పాజిటివిటీ అండ్ మీకు అంత మంచి జరగాలి అనుకుంటే కనుక ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ క్లీనింగ్ యువర్ హౌస్ వెరీ నీట్లీ. చాలా నీట్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి, డస్ట్ ఉండకూడదు, బూజులు ఉండకూడదు. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది అన్నమాట. సో ఒకసారి చూసేద్దాము ఆ ఫిష్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు నేను ఇప్పుడు వాటర్లో కూడా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇది మా బ్యూటిఫుల్ ఎక్వేరియం అనమాట. స్టార్టింగ్లో ఈ షార్క్స్ అన్నీ కూడా మీరు ఇంతకుముందు నా ఎక్వేరియం వీడియో చూస్తే అందులో బుజ్జిగా ఉంటాయి, చాలా చిన్న పిల్లలు అవి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయినాయో. కానీ లక్కీలీ ఏంటంటే అప్పుడు ఫిషెస్లో మేబీ 1, 2 చనిపోయాయి, కానీ మ్యాక్సిమం ఫిషెస్ బ్రతికాయి. అండ్ ఇక్కడ చూసారా మన క్లీనింగ్ ఏజెంట్ అనమాట, తనే ప్లీకో ఫిష్ అనమాట. సో ఆ ఫిష్ కనుక మీ ఎక్వేరియంలో ఉంటే నాచ్ అంతా తినేస్తుంది. చూసారా కింద స్టోన్స్ దగ్గర నాచ్ ఎలా తింటుందో అది. సో దానికి మౌత్ అనేది అండర్ ఉంటుంది, అంటే అడుగును ఉంటుంది అనమాట. సో ఆ మౌత్తో ఫస్ట్ స్టోన్స్ మీద కానీ గ్లాస్ మీద కానీ స్టిక్ అయిపోయి ఇంకా అవి తినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అది అలా డెడ్ ఫిష్ లాగా కొంచెం యాక్ట్ చేస్తుంది ఉన్నంతసేపు. అక్కడున్న నాచ్ అంతా కూడా తినేస్తూ ఉంటుంది. సో టోటల్ మా ఎక్వేరియంలో మేము 4 ఫిషెస్ వేసాము, ఈ ప్లీకో ఫిషెస్. బట్ 1 చనిపోయింది అండ్ మిగతా 3 యాక్టివ్గా తిరుగుతున్నాయి. అండ్ వీటి సైజు కూడా కొంచెం పెరిగింది ఇప్పుడు. సో అట్లా స్టోన్ మీద ఉన్న మడ్, ఆల్గే, తర్వాత గ్లాసెస్ మీద ఉన్న నాచు అదంతా తినేస్తూ ఉంటుంది. సో దట్ మన గ్లాస్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. దాని మౌత్ అనేది మీకు కొంచెం క్లోజప్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో మౌత్ చూసారా ఎంత పెద్దగా ఉందో, రౌండ్గా ఉంటుంది అండ్ చాలా సక్కర్స్ టైప్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు అది జస్ట్ వచ్చేసి ఆ మౌత్తోనే స్టిక్ అయిపోతుంది గ్లాస్కి. అక్కడున్న నాచ్ కానీ తర్వాత డస్ట్ కానీ అదంతా తినేస్తుంది అనమాట. సో ఈ ఫిష్ మన ఎక్వేరియంలో ఉండడం వలన గ్లాసే కాదు, ఈవెన్ స్టోన్స్ కానీ డెకార్ ఐటమ్స్ మీద, అంటే లీవ్స్, షిప్ ఇలాంటి వాటి మీద ఉన్న వాటిని కూడా ఇది తీసుకొని తినేస్తుంది అనమాట. సో చాలా చాలా క్లీన్గా ఉంచుతుంది మన ఎక్వేరియంని. బట్ చూడడానికైతే కొంచెం అంటే అంత అందంగా కనిపించదు ఈ ఫిష్. ఇట్ లుక్స్ లైక్ మురికి చేపలాగానే ఉంటుంది. బట్ దట్ డూస్ వెరీ ఆసమ్ వర్క్ అనమాట.
వీడియో. ఈ ఒక్క ఫిష్ కనుక మీ అక్వేరియంలో ఉంటే డెఫినెట్గా మీ అక్వేరియం మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం రాదు. ఇట్ విల్ బి లైక్ వెరీ క్లీన్. సో 6 monthsకి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ని మార్చి. సో తప్పకుండా మీకు ఎవరికైనా ఈ ఫిష్ గురించి తెలియకపోతే డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఇప్పుడే బై చేసి మీ అక్వేరియంలో పెట్టుకోండి. మొత్తం మీ అక్వేరియం అంతా క్లీన్ చేసి పెడుతుంది అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐ hope you like this video. If you like it, please make sure that you give this thumbs up. కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, take care.